వెల్కమ్ బ్యాక్ టు కోడ్ స్టాక్ విత్ శ్రవణ్. సో ఈరోజు మనం నేర్చుకోవాల్సిన టాపిక్ కామెంట్స్ అండ్ ఎస్కేప్ క్యారెక్టర్స్ ఇన్ పైథాన్. సో చాలామందికి కామెంట్స్ అనేవి యూస్లెస్, అసలు యూస్ చేయము అనే ఫీలింగ్లో ఉంటారు. బట్ వీ హ్యావ్ అ లాట్ మోర్ యూస్ విత్ దట్. మనం కామెంట్స్ని చాలా యూజ్ చేస్తాం. ఒక కోడ్ని ప్రోగ్రామ్ చేయడం డిఫరెంట్, ఒక కోడ్ బేస్ని రాయడం డిఫరెంట్. సో మనం కోడ్ బేస్ రాసేటప్పుడు, ఒక లార్జ్ నెంబర్ ఆఫ్ హ్యూజ్ కోడ్ బేస్ రాసేటప్పుడు కామెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అందుకే ఈరోజు దాన్ని తీసుకొని వచ్చాను. సో మీకు అర్థం అవ్వాలని. సో లెట్ us క్రియేట్ వన్ డిఫరెంట్ ఫైల్. దానికోసం ఒక డిఫరెంట్ పైథాన్ ఫైల్ క్రియేట్ చేద్దాం. దాంట్లో మనం కామెంట్స్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ప్రాక్టీస్ చేద్దాం. సో యూ కెన్ అండర్స్టాండ్ ఎలా యూజ్ చేయాలనేది. సో comment.py అనే ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, పైథాన్ ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు సో ఆల్వేస్ వీ షుడ్ యూస్ .py ఎక్స్టెన్షన్. దట్ ఇండికేట్స్ అది పైథాన్ ఫైల్ అని ఇండికేట్ చేస్తుంది. సో వెరీ ఫస్ట్ థింగ్, సో మనం ఒక కోడ్ రాస్తాం. సో ప్రింట్ హలో వరల్డ్. సో ఇది అందరికీ తెలిసిన కోడ్. బట్ థింగ్ ఇస్, ఇప్పుడు ఏమంటే ఇలా ప్రింట్ చేస్తాం. ఓకే, సో హలో వరల్డ్ వచ్చింది. బట్ మనకి కొన్నిసార్లు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సో మనం ఏం చేయాలనుకుంటున్నామంటే, సో మనం ఒకళ్ళకి చెప్పాలనుకుంటున్నాం, ఈ కోడ్ని మనం ఒకరికి సెండ్ చేయాలనుకుంటున్నాం. సో మనము ఈ కోడ్లో నేను ప్రింట్ హలో వరల్డ్ అని రాస్తున్నాను అని వాళ్ళకి చెప్దామని చూస్తున్నాను. ఎలా? సో ప్రింటింగ్ హలో వరల్డ్, ఇది నేను కింద చేస్తున్న టాస్క్. సో ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నాం. సో ప్రింటింగ్ హలో వరల్డ్ అని మెన్షన్ చేస్తున్నాం. ఇప్పుడు రన్ చేస్తున్నాం. కానీ సో ఇది రన్ అవుతుందా అంటే కాదు. ఎందుకంటే మనం పైథాన్లో కామెంట్ చేయకుండా ప్రతి లైన్, ప్రతి వర్డ్ కోడ్ కింద అది డిఫైన్ చేసుకుంటుంది. సో ఇక్కడ మనం కోడ్ కింద వాడట్లేదు దాన్ని కదా. సో అది సింటాక్స్ ఎర్రర్. కానీ మనకు ఆ కోడ్లో కావాలి. మనం ఒకరికి సెండ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఆ కోడ్ మనకి కావాలి. సో ఇన్ దాట్ కేస్, అలాంటి సిచ్యువేషన్లో మనకు ఒక ఆప్షన్ ఉంది, దట్ ఈస్ కామెంటింగ్. పైథాన్లో అయితే హ్యాష్ పెట్టి నువ్వు ఏం రాసినా దట్ లైన్ కన్సిడర్డ్ యాజ్ అ కామెంట్. సో ఇది కోడ్లో ఉంటుంది బట్ రన్ అవ్వదు. ఇట్స్ జస్ట్ ఒక డెఫినేషన్ లాగా ఒకరికి చెప్పాలని. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను, సో ఐఎమ్ టీచింగ్ యూ the concept of comments and escape characters. ఓకే, సో ఇది రాశాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు కోడ్ కావాలి, మీకు పంపించాలనుకుంటున్నాను. సో ఇది రన్ అవ్వదు, ఇది కోడ్ కన్సిడర్ అవ్వదు. కానీ నాకు ఈ లైన్ కావాలి, ఎందుకంటే నేను కోడ్ పంపించినప్పుడు మీకు అర్థం కావాలి అది. సో అలాంటప్పుడు ఐ యూస్ కామెంట్. ఇప్పుడు రన్ చేస్తే ఖచ్చితంగా రన్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ కామెంటింగ్ అంటారు. ఓకే, సో ఆఫ్టర్ దిస్, ఇప్పుడు మనకి ఒక్క సింగిల్ లైన్ కోడ్, ఇది రెండు సపరేట్గా పెట్టాను. సో ఇలా కోడ్ రాశాను, నెక్స్ట్ లైన్లో రాస్తున్నాను. ఇప్పుడు యాష్ లేదు, ఆల్రెడీ యాష్ పెట్టేశాను కదా. నెక్స్ట్ లైన్లో నేను మళ్ళీ ఏదో నాకు కావాల్సిన వర్డ్స్ రాస్తాను. ఇప్పుడు రన్ అవుతుందా అంటే అవ్వదు. సో ఎందుకంటే మనం యాష్ ఇచ్చింది ఒక్క లైన్కి మాత్రమే. సో ఇక్కడ కామెంటింగ్ అన్నది ఆ పర్టికులర్ లైన్కి మాత్రమే వర్క్ అవుతుంది. నెక్స్ట్ లైన్లో మనం ఏదైనా రాస్తే మళ్ళీ కోడ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో మనకి ఎప్పుడైనా ద లార్జ్ నెంబర్ ఆఫ్ లైన్స్, నువ్వు ఎక్కువ నెంబర్ ఆఫ్ లైన్స్ నువ్వు కామెంట్ చేయాలి అనుకుంటే వీ హ్యావ్ 3 సింగిల్ స్ట్రింగ్స్. ఓకే, సో ఇది, సో దీని లోపల నువ్వు ఏది రాసినా, సో నంబర్ ఆఫ్ లైన్స్, నువ్వు ఎన్ని లైన్స్ అని రాసుకో. సో ఇవన్నీ కామెంట్స్ కింద కన్సిడర్ అవుతాయి. సో ఇప్పుడు ఖచ్చితంగా కోడ్ వర్క్ అవుతుంది. సో నో డౌట్. ఓకే, సో ఇది మల్టిపుల్ లైన్ కామెంటింగ్ అనే కాన్సెప్ట్. ఇప్పుడు మనం ప్రింట్ హలో వరల్డ్ తెలుసు, ప్రింటింగ్ సంథింగ్ మనకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు నువ్వు ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నావు అంటే హలో వరల్డ్, హలో గాయస్. ఓకే, అండ్ ఇంకోటి, అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓకే, సో ఇది ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ నేను అండ్ ఎందుకు యూజ్ చేస్తాను అంటే, నేనేమనుకున్నాను,
ఈ రెండు సపరేట్ లైన్లో వస్తాయి, అందుకే నేను అండ్ యూజ్ చేశాను. కానీ అలా వస్తాయంటే రావు. సరే నేను ఒక పని చేస్తాను, దీనికి సపరేట్ స్ట్రింగ్ పెడతాను, దీనికి సపరేట్. ఇప్పుడు అండ్ అనేది సపరేట్ కదా, ఇప్పుడు వర్క్ అవుతుందేమో చూద్దాం. అవుతుందా? అయిందా? కాలేదు. ఇప్పుడు జస్ట్ హలో గైస్ అనేది రాలేదు, జస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అనేది వచ్చింది. కానీ నాకు రెండు కావాలి, ఒక్క లైన్ తర్వాత ఒకటి కావాలి. ఎలా చేస్తావు? దానికి మన దగ్గర ఉన్న కాన్సెప్ట్ ఎస్కేప్ క్యారెక్టర్స్ ఇన్ పైథాన్. సో ఈ కాన్సెప్ట్ ఇట్ ఈస్ లైక్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ప్రింట్ స్టేట్మెంట్లో మనకు చాలాసార్లు ఒక డిఫరెంట్ లైన్లో మనం ప్రింట్ చేయాలనుకుంటాం, బట్ చాలాసార్లు అది తెలియకుండా మనం మిస్టేక్ చేస్తాం. సో అందుకే ఎస్కేపింగ్ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను సింపుల్గా హలో గాయస్ \n పెట్టి అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓకే, సో ఇది స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే పట్టించుకోవద్దు పెద్దగా. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు రాలేదు. ఎందుకు రాలేదు? ఎందుకు రాకపోవడానికి కారణం ఏంటి? ఎందుకు రాకపోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఇక్కడ మనం ఎలా యూజ్ చేసామో, ఇక్కడ తప్పు చేసింది ఇది, \n అంటే ఇది. ఇప్పుడు వర్క్ అవుతుంది. హలో గాయ్స్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అంటే /n తర్వాత ఏ లైన్ రాసినా నీకు చాలా నంబర్ ఆఫ్ లైన్స్ కావాలి. నీకు ఇంకొక లైన్ పెట్టాలనుకుంటున్నావు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, ఇది పెట్టాను. ఇప్పుడు నాకు ఇది ఇంకో లైన్లో కావాలనుకుంటున్నాను. వచ్చింది. సో ఇది ఒక ఎస్కేపింగ్ క్యారెక్టర్ అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ పైథాన్. సో చాలామందికి తెలియదు ఇది, చాలామంది తెలిసినా వాడరు. సో వాడడం కూడా చాలా ఇంపార్టెంట్, తెలుసుకోవడం మాత్రమే కాదు. సో ఎవరైనా అడుగుతారు డిఫరెంట్ లైన్లో నాకు ఈ ప్రింట్ స్టేట్మెంట్స్ కావాలి అంటే ఎస్కేప్ క్యారెక్టర్ అనేది ఉంది అనే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా చాలామంది అడుగుతారు ఇది. సో ప్లీజ్ డూ కన్సిడర్ అండ్ అర్థం చేసుకోండి కరెక్ట్గా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకో మిస్టేక్ చేస్తాం. ఇప్పుడు ఇలాంటి కామెంట్ సెక్షన్లో చాలామంది మల్టిపుల్ లైన్ కామెంట్స్లో ఫస్ట్ త్రీ స్ట్రింగ్స్ ఇస్తారు, కొటేషన్ మార్క్స్ ఇస్తారు, కానీ ఎండింగ్లో ఇవ్వడం మర్చిపోతారు. దానివల్ల ఎర్రర్ వస్తుంది. సో మీరు VS కోడ్ యూజ్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఎప్పుడైనా మీరు ఎర్రర్ చేసినా కూడా అది రెడ్ లైన్లో ఇండికేట్ చేస్తుంది. సో అలా మీకు అర్థమైపోతుంది. ఓకే, సో ఇంకా ఎస్కేప్ క్యారెక్టర్స్లో మనకు వచ్చే కొన్ని ఎర్రర్స్, ఎందుకంటే చాలామంది ఒక కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత కూడా ఎర్రర్స్ అనేటివి కామన్గా చేస్తారు. సో ఎలాంటి ఎర్రర్స్ మనం చేస్తాము అనేటివి చాలా తెలుసుకోవాల్సింది. సో మనం అక్కడ n కాకుండా వేరే ఏదైనా క్యారెక్టర్స్ యూజ్ చేసినా కూడా అది పనిచేయదు. సో /n is an syntax, పర్టికులర్ సింటాక్స్. ఓకే, సో బేసిక్గా ప్రింట్ స్టేట్మెంట్లో మీరు ఏదైనా ఎలాంటి తప్పులు చేస్తారు అనేది నేను మీకు నిన్నే చెప్పాను. సో జస్ట్ ఒక్కసారి రివైజ్ చేసుకోండి. అక్కడికి వెళ్ళి మీరు తప్పులు చేయడం కాదు, సో ఎలాంటి ఎర్రర్స్ వస్తాయి అనేది మనకి ముందే తెలిసి ఉండాలి. ఎందుకంటే సమ్టైమ్స్ ఎర్రర్స్ వల్లే మనం సగం కోడ్ ఆగిపోతుంది, వి కాంట్ ఎగ్జిక్యూట్, వి కాంట్ మూవ్ ఫార్వర్డ్ అనిపిస్తుంది. సో ఎర్రర్స్ కూడా ఎలాంటివి వస్తాయో తెలుసుకుంటే ఎప్పుడైనా ఎర్రర్ వచ్చినప్పుడు మనకి స్ట్రైక్ అయ్యి మనం కరెక్ట్ చేసుకోవడానికి ఒక రూట్ దొరుకుతుంది. ఓకే, సో హలో అండ్ ప్లీజ్, సో ఇది పెట్టాను ఇక్కడ. సో ఇక్కడ \p పెట్టాను. సో p అనేది ఖచ్చితంగా యూజ్ చేయరాదు, సో ఓన్లీ n అనేది యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఏదైనా డిఫరెంట్ క్యారెక్టర్ యూజ్ చేస్తే ఇలా డైరెక్ట్గా అదే ప్రింట్ అయిపోతుంది. ఓకే,
సో ప్లీజ్ ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండండి. సో ఇంకా